నమస్కారం అండి. మనం ఇప్పుడు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన 'ఆయనే ఉంటే' అనే కథను విందామా? ఆయనే ఉంటే అని ఆయన టూర్ వెళ్ళినప్పటి నుంచి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలీదు. కాపురానికి వచ్చి 2 నెలలయింది. 3 రోజుల క్రితం వెళ్ళారాయన ఆఫీస్ టూర్ మీద. అంతవరకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఉన్నది మేమిద్దరమే అన్నట్లు గడిచింది. ఎంతలా అంటే వారం క్రితం తోడికోడలు రమ ఫోన్ వచ్చిందంటూ కార్లెస్ అందిస్తే ఆడపడుచు అనుకుని థ్యాంక్స్ గిరిజా అన్నాను. ఆమె తెల్లబోయి అయ్యో నేను గిరిజను కాదు నీ తోడికోడలు రమని అంది. గతుక్కుమని నువ్వు రోజు రోజుకి మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నావు అక్కయ్యా అని సర్దేశాను. నేను ఇంకా ఇంట్లో ఎవరినీ గుర్తుపట్టలేకపోవడానికి అందరివి ఒకే వయసులు కాదు. అత్తయ్య మావయ్య పెద్దవారు, బావగారు ఆయన కంటే పొట్టి, మరిది ఆయన కంటే పొడుగు. రమ బొద్దుగా ఉంటే గిరిజ సన్నగా రివట్లా ఉంటుంది. సాన్నిహిత్యం అంతంత మాత్రమైనా కూడా వీళ్ళని సులభంగా గుర్తుపట్టచ్చు. కానీ రోజంతా టీవీ చూస్తూ పుస్తకం చదివో చటుక్కును చూస్తే సన్నిహితులు కాని వాళ్ళ ఆకారాలు ముందు అస్పష్టంగా కనిపించడం సహజం కదా. టీవీ పుస్తకాలకు బదులు నాకు శ్రీవారు. ఏమే అత్తింట్లో అందరికీ తలలో నాలుకలా ఉంటున్నావా అంది ఫోన్లో అమ్మ. అమ్మకెప్పుడు అదే ధ్యాస. ఎందుకంటే పెళ్ళికి ముందు మాది చిన్న కుటుంబం. అందులో అన్నయ్య వదిన అమెరికాలో ఉండడంతో ఇంట్లో ఇక అమ్మ నాన్న ఓ పెళ్ళి కాని అమ్మాయి అంటే నేను అంతే. పెళ్ళయ్యాక ఆ ఉమ్మడి కుటుంబంలో ఎలా ఇముడుతానో అని నువ్విక్కడ మా గురించి బెంగ పెట్టుకోకు, అక్కడ అందరికీ తలలో నాలుగుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ నీ మొగుడు ఒక్కడే నీవాడు అనుకోకు, ఇంట్లో అంతా నీవాళ్లే అనుకుని సన్నిహితంగా ఉండు, ఎవరికి ఏం కావాలో తెలుసుకుని అందరినీ సంతోషపెట్టు అని తలలో 4 మంత్రోపదేశం కూడా చేసింది అమ్మ. చేసి ఊరుకుంటుందా? ఫోన్ చేసినప్పుడల్లా దాని గురించే అడుగుతూ ఉంటుంది. అంతా నువ్వు చెప్పినట్లే చేస్తున్నానమ్మా. అబద్ధం చెప్పాను. ఏం చేస్తున్నావు నీ మొహం? వెళ్ళి 2 నెలలు కావస్తోంది. తోడికోడల్ని ఆడపడుచు అనుకున్నావు. కార్డ్లెస్లో స్పీకర్ ఫోన్ ఆన్లో ఉందని అప్పుడు గ్రహించాను. వెంటనే ఆఫ్ చేసి గుర్తుపట్టక కాదు రమక్కని సంతోషపెట్టాలని అన్నాను అంటూ సమయస్ఫూర్తి అమ్మ దగ్గర కూడా ప్రదర్శించాను. మరి ఇంట్లో ఆయన నన్ను క్షణం కూడా వదలరన్న అసలు విషయం అమ్మకి ఎలా చెప్పను? ఫోన్ వచ్చిన టైంకి ఆయన బాత్రూంలో ఉన్నారు కాబట్టి. కానీ మామూలుగా అయితే ఎవ్వరికీ నేను ఒంటరిగా దొరకను. నిజానికి ఏ ఫోన్ వచ్చినా గిరిజ తీస్తుంది. కానీ గిరిజ పెళ్లి కాని పిల్లని నాకు వచ్చిన ఫోను రమ తెచ్చిచ్చింది. ఆయన ఆఫీస్కి వెళ్ళాక అందరితో కలుద్దామంటే అది కుదరదు. ఈ రోజుల్లో ఉత్త గ్రాడ్యుయేషన్ చాలదని నన్ను ఆయన కంప్యూటర్ కోర్సులో చేర్పించారు. రోజు తనతో తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్లో దిగవిడుస్తారు. మళ్ళీ సాయంత్రం తనే పికప్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు. ఇంట్లో నన్ను ఆయన లాలిస్తారు, మురిపిస్తారు, ప్రేమిస్తారు. మరపురాని మధురఘట్టాలు కల్పిస్తారు. ఆయనది నిద్ర ముంచుకొస్తున్నా నిద్రపోనివ్వని చిలిపితనం, నిద్ర రానప్పుడు కూడా నిద్రపుచ్చే అద్భుత స్పర్శ. ఆ సాహచర్యం బాగుంది. కానీ అమ్మ చెప్పిందనే కాదు, ఇంట్లో మిగతా వాళ్ళ మాటలు చూపులు ఆప్యాయంగా అనిపించి కూడా వాళ్లతో సన్నిహితంగా మెలగాలని నాకు తహతహ. ఆ మాట చెబితే నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకోకు అని హెచ్చరించారు ఆయన. తన వాళ్ళ గురించి ఆయనే అలాగన్నందుకు ఆశ్చర్యపోతే మా వాళ్ళ గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. నీ అంతటి నువ్వు తెలుసుకునేదాకా ఈ ఇంట్లో నా మాట ప్రకారం నడుచుకో అన్నారాయన. నా అంతటి నేను తెలుసుకునేందుకు మీరు నన్ను వాళ్ళకి వదలాలిగా అన్నాను. యు ఆర్ రైట్, ఇంట్లో ఉండగా నేను నిన్ను వదలను అన్నారాయన మురిసిపోతూనే. అయితే ఓ వారం రోజులు టూర్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళండి అన్నాను. వారం కాదు, ఒక్కరోజు టూర్లో వెళ్ళానంటే అయ్యో ఆయనే ఉంటే ఎంత బాగుండేది అని సెకనుకోసారైనా అనుకుంటావు అన్నారాయన. అమ్మో, మీకు పురుషాహంకారం చాలా ఉందే. నేను లేకుండా సెకనైనా ఉండలేనని ఒప్పుకోలేక మీరు లేకుండా నేనుండలేనని బెదిరిస్తున్నారా అన్నాను. నాకు పురుషాహంకారమా? అదే ఉంటే నీ పని పగలంతా మా వాళ్ళ సేవలు, రాత్రులు నాకు సేవలును. ఇంట్లో అందరికీ నా మాట అంటే విలువ, నన్ను కాదనడానికి సంకోచం ఉండబట్టి ఏదో ఇలా నిన్ను మా వాళ్ళ బారి నుంచి కాపాడగలుగుతున్నాను, అర్థం చేసుకో అన్నారాయన. ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టమే. భార్య రూపవతి శత్రుహు అని భయపడే మగవాళ్ల గురించి విన్నాను. కానీ ఈయన మా ఊళ్ళో జరిగే లవ్లీ హౌస్ వైఫ్స్ పోటీకి
నా ఫోటో బయోడేటా పంపారు. అలాంటి పోటీలకు అవసరమైన టిప్స్ ఆర్టికల్స్ కొన్ని సంపాదించి తను చదివి నా చేత చదివించారు. దానికో స్టేజ్ షో ఉంటుందని ప్రెట్టి లుక్స్ బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ సాధించారు. ప్రెట్టి లుక్స్ మా ఊరికే టాప్ బ్యూటీ పార్లర్. అక్కడ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. అది స్టేజ్ షోకి ఒక్కరోజు ముందు దొరకడం నా అదృష్టం. అది తప్పితే మరో వారం దాకా స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఉత్సాహం పట్టలేక అయిన వాళ్ళందరికీ చెబుదామన్నాను ఆయనతో. మోసకి భిన్నంగా వెళ్లే ప్రయత్నాల్ని హర్షించలేని సమాజం మంది. ఇక్కడ అసలైన పరాయి వాళ్ళు అయిన వాళ్లే. కాబట్టి ఫైనల్ రిజల్ట్ తెలిసేదాకా అంతా రహస్యం అన్నారు శ్రీవారు. అన్నాళ్ళు దాచి అప్పుడు చెబితే మాత్రం హర్షిస్తారా అన్నాను, ఆయన ఆంతర్యం అర్థం కాక. అదే విచిత్రం. ప్రయత్నిస్తే వెనక్కి లాగుతారు, ఓడిపోతే పరిహసిస్తారు. కానీ విజేతల్ని అభినందించడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా ముందుకొస్తారు. వాళ్లే అయిన వాళ్ళు అన్నారాయన. ఇప్పుడు ప్రెట్టి లుక్స్ అపాయింట్మెంట్ ఇంకా 4 రోజులుంది. ఆయనకి మొదటిసారిగా ఆఫీస్ టూర్ పడింది. నేను దిగులు పడితే ఆ రోజు మధ్యాహ్నం ఫ్లైట్లో వచ్చేస్తాగా. ప్రెట్టి లుక్స్ అపాయింట్మెంట్ సాయంత్రం 6కి, 4కు ముందే బందా హాజిర్ అని ధైర్యం చెప్పారు ఆయన. ఆ రాత్రి 9కి కారు వచ్చింది ఆయన ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి. కారు ఎక్కి ఆయన టాటా చెబితే తొలి విరహం రేపిన దుఃఖానికి నా కళ్ళ నిండా నీళ్లు. మిగతా వాళ్ళంతా చిరునవ్వు నవ్వుతూ చేతులూపారు. నేను 2 చేతులతోనూ కళ్ళొత్తుకుని చెయ్యూపేలోగా కారు వెళ్ళిపోయింది. వీధి తలుపులు మూసి లోపలికొచ్చాక మగాళ్ళు పడగ్గదుల్లోకి, ఆడవాళ్ళు వంటింటి వైపు. అప్పుడు గిరిజ ఆప్యాయంగా నా భుజం తట్టి, కాపురానికొచ్చాక ఈ 2 నెలల్లో ఒక్కరోజంటే ఒక్కరోజు విడిగా దొరుకుతావని చూశాను. కానీ అన్నయ్య వదిలితేనా? ఇక చూడు, ఈ 3 రోజుల్లోనూ నిన్ను నా చుట్టూ ఎలా తిప్పుకుంటానో అంది. ఆ పల్లవికి చరణంలా అందుకుని, ఆడపడుచంటేనే అర్థమొగుడు, అబ్బాయి వచ్చేదాకా నిన్నే చిన్న వదిలికి తోడుగా పడుకోమని నేనే అందామనుకున్నాను అంది అత్తయ్య. నాకింకా కొత్త కదా, సరేనన్నట్లు బుద్ధిగా తలూపాను. అత్తయ్య మెప్పుకోలుగా చూసి, ఇంట్లో కుడికాలు పెట్టిన రోజే పట్టేశాను బుద్ధిమంతురాలివని. అబ్బాయి వదలక కానీ నీకు అసలు రోజంతా నా సేవల్లోనే గడపాలనుందని కనిపెట్టాను. సేవలొద్దు కానీ వాడూళ్ళో లేని ఈ 2 రోజులైనా కనీసం ఒక్క డ్యూటీ తప్పించు. తెల్లారి 4:30 కల్లా పాలవాడొచ్చి కాలింగ్ బెల్ కొడతాడుగా. వాడు రెండోసారి బెల్లు కొట్టి మిగతా వాళ్ళ నిద్ర పాడు చేసేలోగా నువ్వెళ్ళి తలుపు తీసి పాలు పోయించుకోవాలి. ఎందుకంటే నాకు నిద్ర చాలడం లేదు. ఈ వయసులో తగినంత నిద్ర లేకపోతే బీపీలోకి దింపుతుందని డాక్టర్ అన్నాడు అంది నాతో. అత్తయ్యకి బీపీ షుగరు లేవు. అయినా పెద్ద వయసు కాబట్టి ముందు జాగ్రత్తగా రోజు మార్నింగ్ వాక్ చేయమని ఫ్యామిలీ డాక్టర్ సలహా ఇచ్చాట. అది పాటించి తీరాలని మా వారంటే జనసంచారం లేని రోడ్ల మీద ఒంటరిగా నడవడానికి భయమని తప్పించుకోబోయింది. ఆయన ఊరుకుంటారా? తనకి ఈవినింగ్ వాక్ రివాజు ఉంది మొర్రోమనే మామయ్యను కూడా అత్తయ్యకి తోడుగా మార్నింగ్ వాక్ చేయడానికి ఒప్పించారు. అలా ఆవిడికి మార్నింగ్ వాక్, దాంతోపాటే పాలు పోయించుకునే డ్యూటీ తగులుకున్నాయి. ఆయనే ఉంటే అత్తయ్య ఈరోజు పాల డ్యూటీ నాకు అప్పగించి మార్నింగ్ వాక్ డొమ్మా కొట్టేది కాదు. నేను బుద్ధిగా తలూపి పాలగిన్నె తీసుకునేటంతలో గిరిజ, అమ్మా అసలే నాకు చిన్నవదింది, ఇది తొలి రాత్రి. కబుర్లు అయ్యేసరికి ఎంత టైం అవుతుందో, ఎన్నింటికి పడుకుంటామో. పాలవాడి కోసం లేస్తే ఆ తర్వాత మరి నిద్ర పట్టదు. అంతలా నిద్ర లేకుండా నేను ఉండలేను. కాబట్టి పాల డ్యూటీ పెద్దవదినికి ఇయ్యి అంది. గిరిజ కాస్త ముదురని, వాగనిస్తే నోటికి అదుపు ఉండదని, తనకి భయపడి తనుండగా పెదవి విప్పదని ఆయన నాకు చెప్పారు. ఇప్పుడు ఆయన ఇలా గుమ్మం దాటగానే అలా తను పలికిన 4 మాటల్లోనే విశ్వరూపం చూపించింది గిరిజ. తన దూకుడు సంగతి ఎలాగున్నా పాల డ్యూటీ తప్పిందని సంతోషించేలోగా మీ అన్నా చెల్లెళ్ళిద్దరిది ఒకటే పోలిక. పాల డ్యూటీకి ఆయన ఒప్పుకోరు అనేసింది రమ. అయితే నేను చిన్నదిన దగ్గర పడుకోను, కానీ ఈ రోజుకు తోడు కావాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నువ్వు నా దగ్గర పడుకో. అప్పుడు నాకు డబల్ అడ్వాంటేజ్. చిన్నవదినైతే కొత్త కాబట్టి కబుర్లుంటాయి, కానీ పాతబడ్డ నిన్ను చూస్తూనే ఆవలింతలు వస్తాయి. ఇక నిద్రే నిద్ర అంది గిరిజ. తను వెంటనే. గిరిజకి తోడు పిచ్చి ఉంది. వచ్చిన కొత్తలో నన్ను తోడుగా పడుకోమని అడిగితే నేను ఆయనకి చెప్పాను, భార్యాభర్తలు విడిగా పడుకోకూడదని ఈ ఇంట్లో అలిఖిత శాసనం. నాన్నుండగా చెల్లి కూడా అమ్మ పక్కన పడుకుందుకు లేదు అని కొట్టి పారేశారు ఆయన.
అంత సూటిగా చెప్పకపోయినా ఇప్పుడు రమ కూడా చెప్పడం మర్చాను అత్తయ్య, ఆయనకి తలనొప్పిట, వచ్చేటప్పుడు అమృతాంజనం తెమ్మన్నారు అనేసి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. అత్తయ్య ముసిముసిగా నవ్వుతూనే కూతుర్ని ముచ్చటగా చూసి, మొన్ననే 17 నిండాయి, దీనికి ఇంకా అల్లరి తగ్గలేదు అంది. అమ్మ మాటలు నిజమనుకునే వదినా, సెన్సస్ వాళ్ళు గనక అమ్మని నమ్మితే నాకు ఈ జన్మకు ఓటు హక్కు రాదు. నీకు పాల డ్యూటీ పడింది కాబట్టి తొందరగా పడుకోవాలి, నాకేమో ఆశపడ్డ తోడు దొరక్క నిరాశ. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఎప్పటికి నిద్ర పట్టేనో ఏమో. గుడ్ నైట్ అని వెళ్ళిపోయింది గిరిజ. నాకు నిద్ర వస్తోందమ్మా అంటూ అత్తయ్య మామయ్య గదిలోకి వెళ్ళింది. వాళ్ళందరినీ చూస్తే ముచ్చటేసి, కుటుంబం ఉమ్మడి కుటుంబం, చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం అని అప్రయత్నంగా పాడుకుంటూ నా గదిలోకి వెళ్ళి పాలగిన్నె బల్ల మీద పెట్టి మంచం మీద వాలి కళ్ళు మూసుకుంటే నిద్రకు బదులు 4:30కి మెలకు రాదేమోనన్న భయం పుట్టింది. ఆఫీసులో చేరిన కొత్తలో మా వారు తొలిసారిచ్చిన పర్చేజ్ ఇండెంట్ తప్పులెన్ని ప్రథమ చొంబనే దంతభగ్నే అని విశ్లేషించాట వాళ్ళ పర్చేజ్ ఆఫీసర్. ఇప్పుడు అత్తయ్య చెప్పిన మొదటి పని విషయంలో అలా జరగకూడదని 4ంటికే అలారం పెట్టాను. తొలిసారిగా ఆ ఇంట్లో ఒంటరితనం, ఆపై అలారం మోగినా మెలకు వస్తుందో రాదోనని భయం. ఇక నిద్ర ఏం పడుతుంది? మా ఇంట్లో అయితే నన్ను లేపడానికి అలారం అమ్మ పెట్టుకునేది. ఇప్పుడు ఆయనే ఉంటే అలారం డ్యూటీ ఆయనకిచ్చేదాన్ని. కానీ ఆయన ఉంటే నాకు ఈ పాల డ్యూటీ పడేది కాదుగా. అదేమిటో వెళ్ళి ఇంకా కొన్ని గంటలు అవ్వలేదు, ఆయన అన్నట్లే ఆయనే ఉంటే అని తెగ అనిపిస్తోంది. రాత్రంతా నాకు కలత నిద్రే, మెలకు వస్తే టైం చూడటం, అలా 3 దాటాక మరి నిద్ర లేదు. ఆయనే ఉంటే నిద్రలేపి కబుర్లు మొదలెట్టేదాన్ని. అప్పుడు ఏం చేయాలో తోచక పక్కనున్న వారపత్రిక తీసి పేజీలు తిప్పితే అందులో నిద్ర మీద వ్యాసం. మనిషి జీవితంలో నిద్రే ప్రధానమట. వేళకు పడుకుని వేళకు లేవకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందట. సులభంగా నిద్రపట్టే కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి ఆ వ్యాసంలో. ఉత్తప్పుడు ఎలా పనిచేస్తాయో ఏమో కానీ ఇప్పుడు అవి చదివితేనే మత్తొచ్చేసింది. చటుక్కున పుస్తకం మూసి టైం చూస్తే 4 అయింది. ఇంకో అరగంటలో పాలవాడు వచ్చేస్తాడు. పోనీ అమ్మకు ఫోన్ చేద్దామంటే పాపం తన నిద్ర పాడవుతుందని జాలి. అదీగాక ఫోన్లో మొదలెడితే అమ్మకిక ఒళ్ళు తెలియదు. ఆ కబుర్లలో పాలవాడు రెండోసారి కాలింగ్ బెల్ మోగించేస్తాడని అనుమానం. పోనీ ఆయనకు ఫోన్ చేద్దామంటే ఆ కబుర్లలో నాకు ఒళ్ళు తెలియదని భయం. పూర్తి మెలకు వచ్చేసింది. మంచం మీద ఏం చేస్తానని పాలగిన్నె తీసుకుని వీధి తలుపు తీసి గుమ్మంలో నుంచున్నాను. మార్నింగ్ వాక్ అనగానే అంతా మా అత్తగారి టైపో ఏమో, రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఉన్నట్లుండి ఓ హై స్కూల్ కుర్రాడు కాబోలు ఒంటరిగా జాగింగ్ చేస్తూ మా ఇంటి వైపు చూశాడు. మసక చీకట్లో చెదిరిన జుట్టుతో దెయ్యంలా కనిపించానో ఏమో, కెవ్వుమని ఒకటే పరుగు. తెల్లవారుజామున ఒంటరిగా జాగింగ్ చేస్తూ దెయ్యాల్ని నమ్మడం సిగ్గుచేటే అయినా నేను తలదువ్వుకోకుండా వీధి గుమ్మంలో నిలబడ్డం అంతకంటే సిగ్గుచేటని నా వయసు హెచ్చరించింది. లోపలికెళ్ళి తలుపు మూసానో లేదో ఇంటి ముందు పాలవాడి మోపెడ్ ఆగిన చప్పుడయింది. వాడు బెల్ కొట్టేలోగా తలుపు తీసేయాలనుకుని చటుక్కున వెళ్ళి తలుపు తీశాను. అత్తయ్య అయితే రెండోసారి కాలింగ్ బెల్ మోగితే గానీ తలుపు తీయదు. తీశాక రెండోసారి మోగించాడని తిట్టి పాలు పోయించుకుంటుంది. అలాంటిది ఈరోజు కాలింగ్ బెల్ కొట్టకుండానే తలుపు తెరుచుకుని గుమ్మంలో నేను ప్రత్యక్షం అయ్యేసరికి అప్పటికింకా ఇంటి మెట్లెక్కుతున్న పాలవాడు ఏమనుకున్నాడో తనువుకెవ్వుమన్నాడు. తర్వాత నేనెవరో తెలుసుకుని, మిమ్మల్ని ఇదేనమ్మా మొదటిసారి చూడటం అంటూ సారీ చెప్పి పాలు పోసి వెళ్ళాడు. లవ్లీ హౌసీ వైఫ్స్ పోటీకి సన్నద్ధమవుతున్నాననేమో పాలవాడితో కలిపి అప్పటికిద్దరు నన్ను దెయ్యం అనుకోవడం నా ఆహాన్ని దెబ్బతీయగా ప్రెట్టి లుక్స్ విజిట్ అర్జెంట్ అనిపించింది. కానీ దానికి ఆయన ఉండాలి. అక్కడ వాళ్ళు చూపించే ఫోటోలు చూసి ఏ స్టైల్ నాకు నప్పుతుందో ఆయనే చెబుతారు. ఆ 3 రోజుల్లో ఇంట్లో వాళ్ళతో క్రమంగా నాకు సాన్నిహిత్యం పెరిగినా ఆయనే ఉంటే అనిపించిన సందర్భాలు ఎన్నో. అయితే ఆ మాట రమ, గిరిజల దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర అనలేదు. చివరికి ఆయన టూర్ నుంచి వచ్చే సమయం ఆసన్నమైంది. ఫ్లైట్ రైట్ టైంకే వచ్చిందని, మరో అరగంటలో వస్తున్నానని ఆయన ఇంటికి ఫోన్లో చెబితే నా ఆనందం వర్ణనాతీతం. వెళ్ళినప్పటి నుంచి ఆయనే ఉంటే అని తెగ కలవరిస్తోంది. ఇక ఆయనే ఉంటాడని తెలియగానే, మీ చిన్న కోడల ముఖం చూడండి అత్తయ్య అంది రమ ముచ్చటగా అత్తయ్యతో.
అత్తయ్యకి నీతులు చెప్పడం సరదా. తప్పమ్మా, ఆయన ఉంటే అనగానే ఆయనే ఉంటే క్షౌరం ఎందుకు అన్న పాత సామెత గుర్తొస్తుంది. ఇంకా కాళ్ల పారాణి ఆరని ముత్తైదువ్వి, నీకు క్షౌరం ఏమిటి? మాటి మాటికి ఆయనే ఉంటే అనకు. ఇంతకీ ఆయన ఉంటే అని కలవరిస్తున్నావుట. వాడు రాగానే ఏమిటి మీ ప్రోగ్రాం అంది అత్తయ్య కుతూహలంగా. ఆయనే ఉంటే మీరు ఈ సామెత చెప్పేవారు కాదత్తయ్యా అన్నాను చటుక్కున. ఎందుకంటే ప్రెట్టి లుక్స్ బ్యూటీ పార్లర్కి నన్ను తీసుకెళ్లేదే ఆయన. మరక్కడ నా జుట్టు కట్ చేసే కార్యక్రమం కూడా ఉంది. ఎందుకని నిలదీసింది అత్తయ్య. కానీ ఎందుకో చెప్పే బాధ్యత నేను తీసుకోలేదు, ఆయనకే వదిలాను. కథ పేరు ఆయనే ఉంటే. రచించిన వారు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.